ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ఈరోజు మనం సామ్స్ 2 అంటే కీర్తనలు 2వ అధ్యాయముని ఒకసారి మనం నేర్చుకుందాము. అయితే ఎప్పుడైనా మనం కీర్తనలు చదువుతున్నప్పుడు నేను నేర్చుకున్నదేది, కీర్తనలు చదువుతున్నప్పుడు ఫస్ట్ మనం అది ఎవరు రాశారు తెలుసుకోవాలి. తర్వాత ఇదొక సంభాషణ ఎవరి మధ్య జరుగుతున్నది, లేకపోతే దేని మీద జరుగుతున్నది అనేది తెలుసుకోవాలి. తర్వాత అదేమైనా పార్ట్స్ కింద విభజింపబడితే దాని పార్ట్స్ తెలుసుకోవాలి. సో వీటన్నిటి కోసం మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం చూస్తే సామ్ 2 మనం చూసినప్పుడు అది 2 భాగాలుగా విభజింపబడిందండి. మొదటి భాగం ఏంటి అని అంటే, మొదటి భాగం అంటే మొదటి ఎన్ని వచనాలు, 3 వచనాలు. మొదటి 3 వచనాల్లో చూస్తే జనముల కోసం, అంటే వాళ్ళు ఎలా తలంచుచున్నారు, ఏం మాట్లాడుచున్నారు అన్నది మొదటి 3 వచనాల్లో ఉంటుంది. తర్వాత 4వ వచనం నుంచి 12 వరకు మనం చూస్తే యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడడం మనం చూస్తాము. అయితే ఇలాగా ఈ 2 భాగాలుగా మనకి 2వ అధ్యాయము విభజింపబడింది. తర్వాత ఇది ఎవరు రాసి ఉంటారు అన్నది మనం చూస్తే మనకి తెలుసు, కీర్తనలు సొలొమోన్ రాశారు, దావీదు రాశారు, ఆసాబు, కోరాహు కుమారులు, ఇలాగా అనేక మంది కొంతమంది కీర్తనలు రాసి ఉన్నారు. ఈ కీర్తన నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించిన ఒక ఆలోచన ఏంటనంటే, దావీదు రాసి ఉండొచ్చు అన్న ఒక ఆలోచన నాకు కలిగింది. దావీదు ఎందుకు రాసి ఉండొచ్చు అన్నది కానీ మనం చూస్తే, కీర్తన భాగంని మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటి అని అంటే, ఈ 2వ అధ్యాయంలో మనము ఒక వచనం ఉంటుంది, ఒక్కసారి 3వ వచనంలో అభిషక్తుడు అని ఉంటుంది. అభిషక్తునికి అంటే అభిషేకింపబడినవారు, ద వన్ హూ ఈజ్ అనాయింటెడ్. సో అక్కడ మనం చూస్తే రాజుల్లో అభిషేకింపబడిన వాళ్ళలో దావీదు ఒకడు కదండి. దావీదుని అభిషేకించి సమూయేలు రాజు కింద చెప్తాడు, రాజు అన్నట్టు. సో ఆ అభిషేకము పొందిన వారు ఏ విధంగా ఉంటారు, అభిషేకం అంటే ఏంటి అన్న ఒక మాటను బట్టి నేను దావీదు అని అనుకున్నా. ఇది ఒక ఫస్ట్ ఆలోచన. రెండవ ఆలోచన వచ్చేసరికి, దావీదు కోసం అపోస్తుల గ్రంథం 13:22లో దేవుడు స్పష్టంగా రాస్తాడు. ఏమనంటే, ఇతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు కదా, నా హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని రాస్తాడు. ఇష్టానుసారుడు, ఇంగ్లీష్లో అయితే హిజ్ హార్ట్ బీట్స్ టు మై హార్ట్, అంటే తన గుండె నా గుండె సమానంగా కొట్టుకుంటుంది అన్న ఒక అర్థం వస్తుంది. అది మనం చూస్తే దాని అర్థం ఏంటనంటే, దేవుడు ఏ విధంగా ఆలోచించుతాడో, దేవుని యొక్క ఆలోచనలు కానీ ఆయన పనులు కానీ స్పష్టంగా తెలిసినవాడు అని అర్థం. ఆ తెలిసినవాడు ఎవరు అని నేను అలా చూస్తుంటే, ఇష్టానుసారుడు అన్నప్పుడు ఇంకెవరై ఉండొచ్చు, దావీదై ఉండొచ్చు. సో దీన్ని బట్టి నేను స్పీకర్ లేకపోతే ద రైటర్ ఆఫ్ దిస్ సామ్ కెన్ బి డేవిడ్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం కీర్తనలోకి వెళ్దామండి. మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అన్యజనులు అని అంటే వాళ్ళు విగ్రహారాధన చేసేవారా, లేకపోతే కాదు. అన్యజనులు అంటే వన్ హూ ఓంట్ బిలీవ్ ద క్రైస్ట్, వన్ హూ ఓంట్ డిపెండ్ ఆన్ క్రైస్ట్. అంటే దేవునిని అనుసరించక, ఆయన మార్గములను అనుసరించని ప్రతి ఒక్కరూ అన్యజనులే. వాళ్ళు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని అంటే వాళ్ళు ఏంటో అల్లరి రేపుచున్నారంట, వాళ్ళలో వాళ్ళు కలహముగా ఉన్నారంట, వాళ్ళ ఆలోచనలు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయని ఫస్ట్ వచనంలో చెప్తున్నాడు. 2వ వచనం మనం వస్తే, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. వాళ్ళు ఏమంటున్నారంట, కట్లను తెంపుదాము అంటే ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు అనేవాడు, లేకపోతే దేవుడు, మన దేవుడు అనేవాడు ఒక కట్టుగా, ఒక బాండేజ్గా వాళ్ళని బంధించేశారు. ఇవి మాకొద్దు,
మాకు అసలు ఈ దేవుడొద్దు, మేము ఇక్కడి నుంచి పారిపోతాం, మాకు అసలు ఎవ్వరు వద్దు అన్న ఆలోచనలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మాకు వద్దు అన్న ఈ దేవుడు మాతోనే ఉంటున్నాడు, మాకు అసలు ఈ దేవుడొద్దు, మేము ఇక్కడి నుంచి పారిపోతాం, మాకు ఇష్టం లేదు ఈ దేవుడు అన్న ఒక ఉద్దేశంలో, ఒక తలంపులో వాళ్ళు ఉన్నారంట. అయితే ఇంతకు ఎవరు వాళ్ళు, ఆ అన్యజనులు ఎవరి మధ్య జరుగుతున్నది ఇది అని అంటే, మూడో వచనంలో చూస్తే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి. భూరాజులు అంటే ఎవరు? ఈ భూమి మీద ఎవరైతే అధికారంలో ఉన్నారో అటువంటి వారు, వారితో పాటు సామాన్య జనులు ఉంటారు కదండి, ఎవరైతే దేవుణ్ణి ఎరుగక, దేవుని అంటే ఇష్టం లేక, ఆయనను ఒక భారంగా తీసుకుంటారో అటువంటి వారు అందరూ కలిసి యెహోవా మీద, అంటే మన తండ్రి అయిన దేవుని మీద, తర్వాత అభిషిక్తుడు అన్న మాటకి బైబిల్లో మనం చూస్తే క్రీస్తు అనే అర్థంకి అభిషిక్తుడు కదండి, క్రీస్తు అన్న మాటకి అర్థం అభిషిక్తుడు. సో తండ్రి మీద, తన కుమారుని మీద కూడా అంట మాటలు వల్లిస్తున్నారంట. ఏమని? విరోధముగా నిలవబడుచున్నారు. అంటే సంఘములను నాశనం చేయడము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న క్రైస్తవులను నాశనం చేయడమో, లేకపోతే దేవుడు మంచోడు కాదని బోధించడమో, లేకపోతే మన దేవుడు ఇలాంటి వాడు, పాపం చేశాడు, అది ఇది అన్న ఒక మాటలు అంట మనం వింటున్నామంట. ఆ దేవుడు మాకు వద్దు అని చెప్పి వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారంట. అయితే ఇది ఈ 3 వచనాల్లో మనం చూస్తే ఇది కాన్వర్జేషన్ మనుషులలో జరుగుతున్నది. ఇప్పుడు మనం చూద్దాం 4వ వచనం నుంచి మనం చూద్దాం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆకాశమున ఆసీనుడైన వాడు ఏం చేస్తున్నాడంటే నవ్వుచున్నాడంట. ఎందుకు నవ్వుతున్నాడు? ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. నువ్వు ఒక మాట అన్నంత మాత్రాన, నేను ఒక మాట అన్నంత మాత్రాన, లేకపోతే మన చుట్టూ ఒక 10 మంది, లేదా మన రాజులు, లేకపోతే మన యొక్క అధిపతులు ఒక మాట అన్నంత మాత్రాన ఆయన యొక్క లెవెల్ అంటాం కదండి, నాకు లెవెల్ ఉంది అంటాం, అది తగ్గిపోయిద్దా అండి? ఆయన ఆకాశమైన సింహాసనం ఆ పైనుంచి కూర్చునంట, ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారని నవ్వుతున్నాడంట దేవుడు. జస్ట్ నవ్వుతూ వాళ్ళని అసలు ఎటకారంగా చూస్తున్నాడంట. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు అన్న ఒక ఆలోచనలో చూస్తున్నాడు. అయితే అలా కిందకు వస్తుంటే, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. అయితే నవ్విన వెంటనే సీరియస్ అయ్యాడంట. సీరియస్ అయ్యాను అంటున్నాడంట, వారితో పలికెను. వాళ్ళ మీదకి వెంటనే శాపం తీసుకురాలేదండి, వాళ్ళు నశించేసేయలేదు, వాళ్ళని చంపేయలేదు, వాళ్ళని కొట్టలేదు. ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే వాళ్ళతో మాట్లాడాడంట. కోపంతోనే వాళ్ళతో మాట్లాడాడంట. మనం చూస్తాం ఎగ్జాంపుల్స్గా యోనా స్టోరీ చూస్తాము. అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళమంటాడు, వాళ్ళని వెంటనే నాశనం చేస్తున్నా అని చెప్పాల, నాశనం రాబోతుంది కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు కదా జోనాని పంపించి. నోవాహుని చూస్తాం, జలప్రళయం రాబోతుంది, 120 రోజులు ప్రకటించు, వాళ్ళు ఎంతమంది మారితే మారుతారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడినాక ఆ యొక్క విపత్తుని తీసుకొచ్చాడు భూమి మీదకి. అలానే ఇక్కడ చూస్తే ఆయన అంత కోపంలో వాళ్ళని శపించట్లేదు, నాశనం చేయట్లా. అంత కరుణమయుడు మన తండ్రి. వీళ్ళతో మాట్లాడదాం, ఒక్కసారి వీళ్ళతో కూర్చుని సంభాషిద్దామన్న ఆలోచన మీద ఆయన నవ్వి వెంటనే కోపంతో వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడంట. ఏమని రిప్లై ఇస్తున్నాడో చూద్దాం ఇప్పుడు మనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను, యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. ఏమన్నాడంటే, రండి నేను చెప్తాను అసలు ఏంటో. నా కుమారుణ్ణి మీరు ఏమంటున్నారంటే, ఈ దేవుడేంటి కట్లు మమ్మల్ని ఇలాగా బంధించేసి ఉంటున్నాయేంటి, అందరూ కలిసి నా యొక్క కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, రండి ఏంటో నేను వివరిస్తాను, రండి కూర్చోండి, నేను మీతో చెప్తాను, సంభాషిస్తాను అని చెప్పి ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. ఆ కాన్వర్జేషన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. కాన్వర్జేషన్ చూస్తే అసలు ఆ యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడో మనం చూద్దాం. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అంటే
ఆ కుమారుడిని కని ఉన్నాడంట. ఆయన కుమారుడంట. ఆళ్ళ రిలేషన్‌షిప్ చెప్తున్నాడు. ఒక తండ్రి, కుమారుడి రిలేషన్‌షిప్ ఎలా ఉంటది? బైబిల్‌లో ఒక మాట ఉంటది కదండీ! నువ్వు నువ్వు మంచివాడు కానప్పటికీ నీ కుమారుడు రొట్టెనడిగితే నువ్వు రాతినిస్తావా? తర్వాత చేపనడిగితే పామునిస్తావా? నువ్వు చెడ్డవాడైనప్పటికీ వాడు మంచివిస్తావు. అంతే కదా! ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్ తండ్రి, కుమారునికి ఉన్న రిలేషన్‌షిప్ మనం సంపాదించినా, సంపాదించకపోయినప్పటికీ మన యొక్క పిల్లలకి మనం ఎంతో కొంత ఎక్కువగానే చూసుకోవాలని చూస్తాం. మనుషులమైన మనమే ఇలా అనుకుంటే, దేవుడు తన కుమారునికి ఎంత దగ్గర రిలేషన్‌షిప్ ఉంటది వాళ్ళకి. హ్మ్. తన కుమారుడిని ఏమైనా అనేసరికి ఆయనకి ఎంత కోపమొచ్చిందో చూడండి. అయితే నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. జనములను స్వాస్థ్యముగా అంటే ఈ భూమిని మొత్తాన్ని నీకు స్వాస్థ్యం. ఈ కింద అడుగు భాగము, పైన వెడల్పు, లోతు అసలు ఈ భూమి ఎంతైతే ఉందో, ఈ యొక్క ప్రపంచం ఎంతైతే ఉందో దానంతటిని నీకిచ్చేస్తా. సొత్తు. సొత్తు అంటే ఏంటి? ఓన్. నాదేం కాదు నీకే ఇచ్చేస్తా. ద పవర్ గోస్ టు యూ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కుమారునికి ఉన్న అధికారం కోసం వివరిస్తున్నాడు. నీకు ఎంత అధికారంనైనా నేను ఇస్తున్నాను. నీదే ఇదంతా. నీదే. నువ్వు అంత అధికారం గలవాడవి అని చెప్పి తన కుమారుని కోసము తండ్రి అయిన దేవుడు చెప్పుచున్నాడు. ఇంకా మనం కిందకెళ్తే, ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు చెప్పి, అంటే ఇంకా అది మనం ఇంగ్లీష్‌లో గాని అది చదివితే అది ఎలా ఉందనంటే, భూమి వణుకుతదంటండి. ఆ దేవుడికి ఆ చేతికి ఇచ్చినాక, కుమారుడైన దేవునికి అది చేతికి ఇచ్చినాక, అది దేవుని దగ్గర డాన్స్ ఏయిపిచ్చుకునే అంటే ఈ భూమి అంతా ఆయన అధికారంలో ఉంది. దీన్ని సునామీ రమ్మంటే వస్తది, లేకపోతే వర్షం పడు అంటే పడతది, నువ్వు కదులు అంటే కదులుతది. ఏదైనా సరే ఆయన అధికారంలో ఉన్నది. మనుషులు ఆయన అధికారంలో ఉన్నారు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. నేను నీకిచ్చేసా. ద ద ద సన్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన చేతికిచ్చేసాడు మొత్తం. అయితే అక్కడ ఎలా వివరిస్తున్నాడనంటే ఇప్పుడు చదువుదాం 10వ అధ్యాయము. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఏమని చెప్తున్నాడు? మీరు ఏంటో అనుకుంటున్నారు. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించకుండా, దేవుణ్ణి నమ్మకుండా ఆయన మీద మాటలు జల్లుతున్నారు కదా! మాటలు అలాగ జల్లుతున్నారు. ఈయన ఎలాంటి దేవుడో, ఈయన మనకెందుకు, ఈయన తోసేయండి, ఈయన మన దేవుడు కాదు. ఇలాంటి మాటలు మీరందరూ జల్లుతున్నారు కదా! మిమ్మల్ని కూడా సృజించిన వాడు ఆ దేవుడు. గుర్తుపెట్టుకోండి ఇది. ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈజ్ ద గాడ్. ఆయన చేతిలో సమస్తం ఉంది. ఆయన చేతిలో ప్రతి అధికారం ఉన్నది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, రాజులారా మీరే వినండి, వివేకులయుండుడి, కొంచెం ఆలోచించి మాట్లాడండి. భూపతులారా, భూమిని ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఈ భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో మీరందరూ కూడా బోధనొందుడి, జ్ఞానం తెచ్చుకోండి. ఏమైతే మాటలు చెప్పుచున్నామో, ఏమైతే మాటలు మీరు వినుచున్నారో వాటిని బట్టి జ్ఞానము తెచ్చుకుని నడవండి. అయితే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. ఆయన పట్ల భయము, భక్తి కలిగి ఆయనను సేవించాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో ఈ దేవుడెవరో, ఈ దేవుడు ఏం చేశాడు, ఆ దేవుడు, ఈ దేవుడు కాదు. ఈ యొక్క సృష్టికి ఆది సంభూతుడు నా దేవుడు, నీ దేవుడు. కాబట్టి ఈ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన సేవించాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గడగడ వణుకుచు అంటే ఏంటి? భయపడాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భయపడుతూ ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళూని దేవునితో మాట్లాడాలి. అయితే 12వ వచనం లాస్ట్‌లో, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 12వ వచనం వచ్చేసరికి, ఇప్పుడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా నా కుమారుణ్ణి మీరు హత్తుకోండి, ముద్దు పెట్టుకోండి, ఆయనతో సరి అయిన సహవాసము కలిగి ఉండండి.
ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు గడగడా వనకండి. ఎవరైతే ఆయన ముద్దు పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన హత్తుకొని జీవిస్తారో అలాంటి వాళ్ళందరూ ధన్యులంటండి. అలాంటి వారందరినీ దేవుడు ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు. ఆయన మార్గములను మనకి బోధిస్తాడు. కాబట్టి ఈ యొక్క చిన్ని మాటలు మీ అందరి హృదయంలో పదిలపరచబడాలని కోరుకొనుచు ఈ యొక్క సామ్ 2 మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముచు విశ్వసిస్తూ ఈ యొక్క చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.